దేశంలో ప్రజల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీములతో చాలా మందికి ప్రయోజనం ఉంటుంది. దేశ ప్రజల కోసం చాలా రకాల సంక్షేమ పథకాలను దేశంలో ప్రజల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీములతో చాలా మందికి ప్రయోజనం ఉంటుంది. దేశ ప్రజల కోసం చాలా రకాల సంక్షేమ పథకాలను కేంద్రం తీసుకువస్తూ ఉంటుంది. అయితే ఆసుపత్రి ఖర్చులు భరించే స్తోమత లేని పేద మధ్యతరగతి ప్రజలకు మేలు కలగాలని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని తీసుకొచ్చింది. దీనినే ఆయుష్మాన్ భారత్ యోజన అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది. దీని ద్వారా కోట్లాది మంది సామాన్య ప్రజలకి ప్రయోజనం కలుగుతోంది. పథకం కింద 10 కోట్లకు పైగా ఈ కార్డులు కూడా జారీ అయ్యాయి. జాతీయ ఆరోగ్య రక్షణ పథకంగా ఉన్న దీని పేరును ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనగా మార్చారు. ఆర్థికంగా నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా దీని కింద సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సదుపాయాలను అందజేస్తారు. ఈ పథకం ప్రకారం నిర్దేశిత జాబితాలోని ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది. దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా లబ్ధిదారులు ఉచితంగా నాణ్యమైన ఆరోగ్య సేవలు పొందవచ్చు. ప్రతి ఏటా ఒక్కో కుటుంబం 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తోంది. ఈ స్కీమ్ కోసం పేద, బడుగు, బలహీన ఆదాయ వర్గాలకు చెందిన వాళ్ళు దరఖాస్తు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలు, కార్మికులు ఈ స్కీమ్ బెనిఫిట్ కోసం అప్లై చేసుకోవచ్చు. PMJAY అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అర్హులో కారో చూసుకోవచ్చు. దీని ద్వారా 5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం పొందవచ్చు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా 15 రోజులకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. మళ్లీ డబ్బులేమీ కట్టక్కర్లేదు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఫోటోలు సబ్మిట్ చేయాలి. PMJAY అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ పథకం కొత్తదేమీ కాదు. రాష్ట్రీయ ఆరోగ్య స్కీమ్ కింద కుటుంబానికి 30,000 రూపాయల ఆరోగ్య బీమాతో 2013లో అప్పటి UPA ప్రభుత్వం తీసుకువచ్చింది. దాని గురించి ప్రస్తావించకుండా 2016 బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతి పేద కుటుంబానికి 1.5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా కల్పిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఈ స్కీమ్ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్ ను తిరగేసి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య రక్షణ స్కీమ్ అంటూ ప్రజల ముందుకు తెచ్చారు. ఈ పథకం కింద మొత్తం 1400 రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు లాంటివి కూడా పొందవచ్చు. పేదలతో పాటు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ పథకం కిందకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, 16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలకు, బిచ్చగాళ్లకు, వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఏ పని చేయలేని వృద్ధులున్న కుటుంబాలకు, ఇల్లు లేని రోజు కూలికి వెళ్లేవారు, ఆదివాసీ సమాజాలు, చట్టబద్ధంగా స్వేచ్ఛ పొందిన కట్టుబానిసలు, సరైన ఇల్లు లేని వారు, లేక ఒక్క గదిలో జీవిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు. పట్టణ ప్రాంతాల్లో బట్టలు ఉతికేవాళ్ళు లేదా చౌకీదారులు, చినిగిన బట్టలు ఏరుకునేవారు, మెకానిక్లు, ఎలక్ట్రీషియన్లు, రిపేర్ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, వీధులు ఊడ్చేవాళ్ళు, చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, హస్తకళల కార్మికులు, కుట్టుపని వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ప్లంబర్లు, మేస్త్రీలు, భవన నిర్మాణ కూలీలు, పోర్టర్లు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, వాహనాలు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, రిక్షా తొక్కేవారు, చిన్న సంస్థల్లో సహాయకులుగా పనిచేసేవారు, డెలివరీ బాయ్స్, షాప్ కీపర్స్, వెయిటర్లు అందరూ ఈ పథకం నుంచి లబ్ధి పొందవచ్చు. PMJAY పథకం కింద ప్రయోజనం పొందాలి అంటే మాత్రం కొన్ని పత్రాలు అవసరమవుతాయి. మీకు సంబంధించిన గుర్తింపు కార్డు, వయసు ధృవపత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం. PMJAY ఆసుపత్రుల జాబితా తెలుసుకోవాలి అంటే PMJAY అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అందులో హాస్పిటల్ సెక్షన్ లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేయాలి. ఏ ఆసుపత్రిలో చేరాలి అనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. PMJAYకి అర్హులు అని నిర్ధారణ అయిన తర్వాత ఈ కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు PMJAY దగ్గర మీ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు పరిశీలిస్తారు. కుటుంబ సభ్యుల గుర్తింపు నిర్ధారణ పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యుల జాబితా పత్రాలు కూడా చూపాలి. అలాగే PM లెటర్,
RSBY కార్డులు కూడా చూపించాలి. వీటిని పరిశీలించిన తరువాత ఈ కార్డు ప్రింట్ ఇస్తారు. ఆ కార్డును ప్రత్యేకంగా ABPMJAY ఐడితో ఇస్తారు. దీన్ని భవిష్యత్తులో ఏ సందర్భంలోనైనా ప్రూఫ్ గా వాడవచ్చు. ఈ పథకం కింద కుటుంబ సభ్యులందరినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆడపిల్లలు, స్త్రీలు, వృద్ధులకు ముఖ్యంగా 60 ఏళ్లు పైబడ్డ వారికి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆసుపత్రిలో చేర్చినప్పుడు అయిన ఖర్చుతో పాటు వైద్య పరీక్షలు, చికిత్స కన్సల్టేషన్, ప్రీ హాస్పిటలైజేషన్, నాన్ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు అందిస్తారు. డయాగ్నోస్టిక్స్, లేబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత 15 రోజుల పాటు వైద్యపరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు.